సాయి సిద్ధార్థ్ కూడా ఎక్సైట్ అయ్యి ఉంటారు కదా! కానీ మీరు ప్రమోషన్స్ చేశారు. ఆ డేట్ మళ్ళీ మారింది. మారింది కూడా ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ఆఫ్ ప్రమోషన్స్‌ని మీరు క్యారీ ఆన్ చేశారు. కరెక్ట్. చాలా భుజం మీద వేసుకొని. కరెక్ట్. ఈవెన్ దో యూ హాడ్ అదర్ రిలీజెస్. కరెక్ట్. సో, కానీ సాయి సిద్ధార్థ్ అనుకున్నంత అదే అంటున్నా. రాలేదు కదా! మీరనుకున్నంత, నేననుకున్నంత అని. లేదు. ఇప్పుడు అనుకున్నంత అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 'సైక్' అనేది ఐ మీన్ అది నాకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలీదు. ఇప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ గానీ ఆర్ చూసినటువంటి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోస్ రిలీజ్ అయినప్పుడు ఎళ్లి ఆడియన్స్‌ని ఫుల్స్ అయిన థియేటర్స్‌కెళ్ళి అందరిని కలిసినప్పుడు దే ఆల్ వర్ లాఫింగ్, లవింగ్ ఇట్. నాకు ప్రేమ గారు ఉన్నారు కదా! జర్నలిస్ట్ ప్రేమ గారు. ప్రేమ గారు నాతో ఓపెన్‌గా అన్నారు. నందు నాకు సినిమా నచ్చలేదు. కానీ నేను చూసిన థియేటర్‌లో అందరూ చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు ఈ సినిమాకి. సో, దిస్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ ఐ యామ్ నాట్ ద రైట్ ఆడియన్స్ ఫర్ ఇట్ అన్నారు. సో, టు హావ్ రైట్ ఆడియన్స్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సైక్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. ఓకే. సో, అలా జస్టిఫై చేస్తున్నారా? అంతే కదా! ఇప్పుడు అది పూర్తిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది పూర్తిగా నచ్చలేదనుకోండి ఎవరికైనా. నాకు సైక్ తర్వాత ఇంకో సినిమా రాకూడదు. బట్ సైక్ వల్ల నాకు ఇంకో సినిమా నాకొచ్చింది. ఓకే. దట్స్ బికాజ్ అది జనాల్లోకెళ్ళి దాని కలెక్షన్స్ దానికి ఎంతో కొంత వచ్చుంటాయి. చేసింది కాబట్టి నాకలా వచ్చింది. ఐ యామ్ ట్రైయింగ్ టు షో సమ్ దాన్నేమంటారు కమెంటా? ఆ! ఓకే. జస్ట్ సో దట్ దానికి ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో మీకు అర్థమవుతుంది. అండ్ ఐ విల్ షో ఇట్